ఏదైతే కర్నూలులో జరిగిన ప్రైవేట్ బస్సు ట్రావెల్స్ జరిగిన దారుణంలో ఎంతోమంది అమాయకులు అయితే ప్రాణాలు కోల్పోయారు. ఒక్కసారిగా నిద్రిస్తున్న వారు నిద్రలోనే మరణించారు. అది ఏం జరిగిందో అకస్మాత్తుగా జరిగిపోయింది. సో ఈ ప్రైవేట్ ట్రావెల్స్పై ఎప్పటినుంచో పోరాడుతూ ఉన్నారు సుధాకర్ గారు. సో అప్పటి నుంచి కూడా ఏదైతే పాలెంలో జరిగిన ప్రమాదం గురించి ఇప్పటివరకు కూడా పోరాడుతూనే ఉన్నారు. సో ఇంకా కూడా ఇవన్నీ కూడా ఆగడం లేదు ఆ ప్రమాదాలు. సో దాని గురించి డీటెయిల్గా ఆయన తెలుస్తున్నాం. సరే ఏంటంటారు, అప్పుడు జరిగిన ప్రమాదాలు ఇంకా మర్చిపోక ముందుకే మళ్ళీ ఇంకోటి మన కళ్ళ ముందుకు వచ్చింది. సో దీనికి గల కారణాలు ఏంటంటారు? ప్రైవేట్ ట్రావెల్స్ తప్పంటారా, లేకపోతే డ్రైవర్ తప్పిదమ్మా, లేకపోతే వ్యవస్థ తప్పంటారా? అంటే ఒకటి ప్రమాదాలు అంటే మర్చిపోవటం అని కాదు, జరుగుతూనే ఉన్నాయి, చిన్న చిన్న జరిగినాయి. ప్రైవేట్ ట్రావెల్స్ కూడా జరిగినాయి, ఎక్కువ జరిగినాయి. అంటే మామూలుగా గవర్నమెంట్ బస్సులు కూడా జరిగినాయి, కానీ ఇంత ఫ్యాటల్ జరగలేదు. బట్ దే ఆర్ నాట్ దట్ మచ్ ఇర్రెస్పాన్సిబుల్ అబౌట్ ది యాక్సిడెంట్స్. అక్కడ ఏంటంటే ప్రమాదంగా జరిగింది. ఇక్కడ మానవ తప్పిదం ఎక్కువ ఉంది ఇక్కడ. ఎందుకంటున్నానంటే ఈ బస్సు ఇట్స్ ఇల్లీగల్ బస్సు. ప్రైవేట్ ట్రావెల్స్ అన్నీ దాదాపు మన రాష్ట్రంలో జరిగాయి, అన్నీ కూడా మొత్తం టోటల్లీ 100% ఇట్స్ ఇల్లీగల్. వాళ్ళు ఏంటంటే కోర్టు నుంచి పర్మిషన్ తీసుకుని నడుపుతూ ఉంటారు బస్సులన్నీ. ఎందుకంటే ఇది కాంట్రాక్ట్ క్యారేజ్. అంటే నా చిన్నప్పుడు తిరుపతికో లేకపోతే అక్కడికో శ్రీశైలంకో లేదా తీర్థయాత్రలకు తీసుకెళ్లాల్సిన బస్సులు ఈరోజు బస్సులు టికెట్లు అమ్మేసేసి అప్ అండ్ డౌన్ చేస్తున్నారు. ఇప్పుడు అన్నీ మొత్తం టికెట్లు అట్లా చెప్పడం ఇట్స్ ఇల్లీగల్. అది స్టేజ్ క్యారేజ్ అంటారు. స్టేజ్ క్యారేజ్ మాత్రమే నీకు టికెట్లు అమ్ముకుని ఎక్కడ పడితే అక్కడ దింపడం, వేరే వాళ్ళని ఎక్కించురావడం చేయాలి. బట్ దిస్ బస్సెస్ ఆర్ మెంట్ ఫర్ ఓన్లీ కాంట్రాక్ట్ క్యారేజ్. అంటే పెళ్లికి తీసుకెళ్ళటం, లేదా తీర్థయాత్ర తీసుకెళ్ళటం, లేదా బిజినెస్ తీసుకెళ్ళటం, టూరిస్ట్ తీసుకురావడం, అటువంటి చేయాల్సిన బస్సులు ఈరోజు టికెట్లు అమ్ముతున్నాయి. విచ్ ఇస్ ఇల్లీగల్. ఇది 100% ఇల్లీగల్, నో డౌట్ ఇన్ దాట్. దాంట్లో ఏమాత్రం కూడా అది లేదు. ఎందుకంటే వీళ్ళు వీటన్నిటిని సుప్రీంకోర్టు ఆర్డర్ తెచ్చుకుని నడుపుతున్నారే కానీ, బట్ ఇట్స్ ఇల్లీగల్. అండ్ మోర్ ఓవర్ బస్సెస్ ఏదైతే ఉన్నాయో ఇప్పుడు స్లీపర్ కోచ్ పెట్టారు, అది ఇంకా ఇల్లీగల్లో ఇంకా ఇల్లీగల్ అది. తర్వాత ఇంకా చేసింది ఏంటంటే ఇట్లా బస్ మాడిఫై చేయడం. యాక్చువల్లీ ఓలో బస్సులు అన్నీ కూడా ఏంటంటే అది 20, 30, 32, 34 కెపాసిటీ మాత్రమే ఉంటాయి. 2 doors ఉంటాయి, ఎమర్జెన్సీ ఎగ్జిట్ ఉంటుంది. చాలా వెల్ బస్సెస్ అన్నీ ప్రాబ్లమేటిక్ కావు. బట్ ఓన్లీ థింగ్ ఇస్ దట్ వాటి నడవడం మనోళ్ళకి సరిగ్గా రావాలి, ఒకటి ఫస్ట్ థింగ్. రెండోది ఏం చేస్తారంటే మనోళ్ళు డబ్బులు ఆశపడి మాఫియా, ఎందుకు నేను ట్రావెల్ మాఫియా అంటాను, వీళ్ళు దీనికి డబ్బులు అలవాటు పడి సీట్లు పెంచుతారు. తర్వాత బస్సు చాసిస్ పైకి పెంచి కింద లగేజ్కి బాగా ప్లేస్ ఇస్తారు. మళ్ళీ పైన పెంచేసేసి మళ్ళీ స్లీపర్ కోచ్లు వేస్తారు. విచ్ ఇస్ ఎవ్రీథింగ్ ఈజ్ ఇల్లీగల్. అంతా ఇవన్నీ కూడా వీల్ చేసిన మ్యానుఫ్యాక్చరింగ్ కంపెనీ నుంచి అయితే చేయలేదు. కంపెనీ నుంచి వచ్చేది చాసిస్ వస్తుంది అంతే, మొత్తం మీద రాదు అదంతా. వీళ్ళు మార్చుకుంటారు. వీళ్ళు చాసిస్ తెప్పించుకుని మొత్తం మాడిఫై చేసేస్తారు. సో అక్కడ డబుల్ డోర్ ఎక్కడ ఉంటుంది, సింగిల్ డోర్ ఇస్తాడు. ఎందుకంటే వాడికి ఒక డబుల్ డోర్ దగ్గర ఇంకో సీట్ వేస్తాడు. దేనికంటే మనీ. తర్వాత నీకు 2+1 వేయాలి, లేకపోతే 2+2 ఏది ఉంటుంది దానికి. మొత్తం వేయాల్సింది ఏం చేస్తున్నారు వీళ్ళు, స్లీపర్ కోచ్ని మార్చేస్తున్నారు. అగైన్ విచ్ ఈజ్ ఇల్లీగల్. నీకు దీంట్లో ఏంటంటే యాక్చువల్గా ఇంకా వీటన్నిటితో పాటు ఇంకా చాలా సేఫ్ సిస్టమ్స్ దాంట్లో ఉంటాయి. ఎట్లాగంటే నీకు మన విమానాల్లో పెట్టినట్టుగా మీరు బెల్ట్ కట్టుకోండి, లేకపోతే చూడండి, లేకపోతే ఎమర్జెన్సీ చేయండి అన్నట్టుగానే దాంట్లో ఒక వీడియో బై డిఫాల్ట్ వస్తుంది. దాంట్లో ఏంటంటే దీనికి అద్దాలు పగలవాయి, మామూలు ఇది కొడితే పగిలిపోతాయి. సుత్తితో పెట్టిన అద్దాలు పగలవాయి. లేకపోతే అంతంత పెద్ద అద్దాలు ఎట్ట పెట్టుకెళ్తే విలువ ఆలోచించండి మీరు. అవి పగలవాయి. మీరు సుత్తి పెట్టి కొట్టండి పగలవాయి, సుత్తి పెట్టుకుంటే పగలవు. అదేంటంటే ఒక షార్ప్ ఎడ్జ్డ్ దాంతో ఒక స్పెషల్ సుత్తిలాగా ఉంటుంది, దాంతో కొడితేనే పగులుతుంది అది, అదర్వైజ్ పగలవు. అది కూడా చూర అయిపోతుంది అంత మొత్తం. ఇట్లా పెద్ద ముక్కలు కూడా పడవాయి. ఆ షార్ప్తో కూడా చూర అయిపోయి కింద జారిపోతుంది. అంటే అది కూడా ఇంజరీ కాకుండా ఉన్న సేఫ్ మెజర్స్ దానికి ఉన్నాయి. బట్ అదేంటంటే వీడియో చెప్తారు, ఆ సుత్తులే పలానా చోటు పెట్టున్నాయి, ఆ హ్యామర్తో కొట్టండి చెప్తారు. రెండోది మీరు ఫైర్ ఎక్స్టింగ్విషర్, మన మంటలార్పే యంత్రాలు ఉన్నాయి, ఇవి పలానా చోట ఉన్నాయని చెప్తారు. తర్వాత నీకు డోర్స్ ఇక్కడ ఉన్నాయని చెప్తారు. తర్వాత ఎమర్జెన్సీ డోర్ ఇక్కడ ఉంది, అవన్నీ లేవు అక్కడ. మొత్తం ఎవ్రీ సిస్టమ్ ఈజ్ చేంజ్డ్. నీకు నడవడానికి ప్లేసే లేదని చెప్తున్నారు. 2 అంతస్తులు ఇస్తారు, దాంట్లో పండుకుని ఎట్లా దిగుతాడు, ఎట్లా వెళ్తాడు. ప్రైవేట్ ట్రావెల్స్లో నిజంగా అడుగు పెట్టడానికి నడవడానికి ఒక మనిషి వస్తే ఇంకో మనిషికి ప్లేస్ లేదు, అండ్ కాళ్ళ మధ్యలో కూడా స్పేస్ లేకుండా మొత్తం కంప్లీట్గా వీల్ చేసుకున్న మోడిఫికేషన్స్. మరి గవర్నమెంట్ ఎందుకు అలౌ చేస్తుంది మరి ఇలాంటి బస్సెస్ అంటారు? నీకు మనీ కోసం, అందుకని మాఫియా అంటున్నాను. ఇప్పుడు బస్సులను మీరు ఒక్కసారి నెట్లో కూడా చూడండి, అంతా పెద్ద బిజినెస్ మేనేజ్మెంట్ది మీ మినిస్టర్లే ఉంటాయి, లేకపోతే పెద్ద మీ రాజకీయ నాయకులే ఉంటాయి. మామూలు ఉండవు మీకు బస్సెస్. ఇంతకుముందు కేసీని అని జబ్బా ట్రావెల్స్, అది మన బోసు, తర్వాత ఏదో మనకి జేసీ ప్రభాకర్ రెడ్డి లాంటి వాళ్ళు 4 బస్సులు ఇప్పుడు వాళ్ళు తగ్గించారు. మేము చెప్పిన తర్వాత మేమే మాట్లాడాం, నాకు డైరెక్ట్గా ఫైట్ అయింది వాళ్ళతో. అయిన తర్వాత వాళ్ళు తగ్గిపోయారు. కేసీఆర్ నాన్నగారు అయితే టోటల్గా బిజినెస్సే మానేశారు. ఆ టైంలో మేము చేసిన ఉద్యమం తర్వాతనే ఆయన మానేశారు. సో ఇదేంటంటే ఇది రక్తపు కూడే నన్ను అడిగితే ఒక విధంగా. వీళ్ళు ఏంటంటే ఈ ప్రజలు డబ్బులు కాశపడి ఇవన్నీ చేస్తున్నారు. ఇప్పుడు ఆ రోజు 14 years బ్యాక్, ఇప్పుడు కరెక్ట్గా 12 years అయింది. ఇప్పుడు రేపు 4 రోజుల్లో October 30కి 12 years అవుతుంది పాలెం బస్ది యాక్సిడెంట్ జరిగిన తర్వాత. సేమ్ ఇన్సిడెంట్, సేమ్ రిపీటెడ్.
అప్పుడేమో అక్కడి నుంచి బస్సు వస్తుంది, ఇప్పుడు ఇక్కడి నుంచి బస్సు వెళ్తుంది. అప్పుడు అక్కడి నుంచి 53 మంది వస్తే 40 మంది 40 మంది అనిపారు, ఇప్పుడు ఇక్కడి నుంచి బస్సు వెళ్తుంటే 20 మంది అనిపారు. ఆల్మోస్ట్ ఆల్ సేమ్ మిస్టేక్స్, సేమ్ ఇర్రెగ్యులారిటీస్, సేమ్ ఇల్లీగల్. అండ్ మోర్ ఓవర్ ఇల్లీగల్ ఏంటంటే బస్సు రిజిస్టర్డ్ ఎక్కడ ఇది? రిజిస్ట్రేషన్ ఏపీది కాదు, తెలంగాణది కాదు. ఎక్కడ రిజిస్ట్రేషన్ అది? రిజిస్టర్డ్ ఎట్ దామన్ నారోబి, అక్కడ గోవాలో రిజిస్టర్ అయింది. తర్వాత అక్కడి నుంచి ఒడిశాకి మారింది. ఒడిశా నుంచి ఫిట్నెస్ కోసం నుంచి మళ్ళీ గోవాకు వచ్చింది. అక్కడి నుంచి ఫిట్నెస్ లేకుండా బస్సు మన దగ్గరికి వచ్చింది. బస్సు ఇక్కడ రన్ అవుతుంది, విచ్ ఈజ్ ఇల్లీగల్ అగైన్. మన పొన్నం ప్రభాకర్ గారు చెప్తారు బస్సు మనది కాదు కదా, ఏం చేస్తామంటే మరి బస్సు మనది కాదు నిజమే. బట్ వై యు ఆర్ అలౌడ్ అవర్ పీపుల్ టు స్టెప్ ఇన్ టు దాట్? ఎందుకు నువ్వు టిక్కెట్లు అమ్మనిచ్చావు ఇక్కడ? ఎందుకు ఎక్కనిచ్చినావు ఇక్కడ? మన ఆర్టీసీ దాంట్లో మన హైదరాబాద్లో ఎందుకు ఎక్కనిచ్చారు? నీ ఆర్టీఏ డిపార్ట్మెంట్ చేయాల్సిన పని ఇది కదా, ఆపాలి కదా. వాట్ యువర్ పీపుల్ ఆర్ డూయింగ్? రానివ్వకూడదు నీ బస్సు రానిబాక. వెన్ యూ ఆర్ మేకింగ్ దట్ స్టేట్మెంట్, దట్ బస్ ఈజ్ నాట్ బిలాంగ్ టు మీ మనదన్నప్పుడు ఆ బస్సు రానికుండా ఉండాల్సింది. ఎందుకు టికెట్లు అమ్మని ఇచ్చినావు ఇక్కడ? ఎందుకు మన డబ్బులు మన ప్రాణాలు తీసుకెళ్ళి మన వాళ్ళని చంపుతున్నారు మీరు? ఇద్దరు మంత్రులు నేను అడుగుతున్నాను ఇదే ప్రశ్న. ఆయన కూడా అదే చెప్తాడు, మన బస్సు కాదు కదా బై, నీ రోడ్డు మీద తిరుగుతుంది, నీ డబ్బులు నీ జనాలను ఎక్కించుకుని నీ జనాలను చంపుతుంటే మన బస్సులు కాదని చెప్పి తప్పించుకోవడం కరెక్ట్? అది వాళ్ళ బస్సులు వాళ్ళ మనుషులు ఎక్కించుకొచ్చి అటు తిరిగి వెళ్ళిపోతే ఓకే. బట్ కావేరీ ట్రావెల్స్ బిలాంగ్స్ టు మళ్ళీ ఇక్కడే మన 2 రాష్ట్రాలు అదే ఇక్కడే నడుపుతున్నారు. నాట్ ఓన్లీ దిస్ బస్, హండ్రెడ్స్ ఆఫ్ బస్సెస్ అట్లా నడుస్తున్నాయి ఈరోజు, ఇల్లీగల్ బస్సెస్. ఈ స్లీపర్ కోచ్లు కానీ కొన్ని మాడిఫై చేసినాయి అని పర్మిషన్లు ఇక్కడ దొరకక అక్కడ ఏమంటే మనకి ఈ స్టేట్లలో చాలా ఈజీగా పర్మిషన్ దొరుకుతుంది. అందుకని అక్కడికి వెళ్ళి వీళ్ళు పర్మిషన్ తీసుకుని బస్సులు ఇక్కడ నడుపుతారు. వాళ్ళు ట్యాక్సెస్ తక్కువ, ఎందుకంటే కాంట్రాక్ట్ క్యారేజ్ నా చిన్నప్పుడు ఏంటంటే తిరుపతి తీసుకెళ్ళడానికి చెప్పాను కదా అది. సో వాటికి పర్మిషన్ ఏంటంటే చాలా తక్కువ ఉంటుంది, అంటే ప్రాఫిట్ కాదు కాబట్టి, కమర్షియల్ కాదు కాబట్టి అంటారు. ఇక్కడేమవుతుందంటే కమర్షియల్ చేశారు, టికెట్లు అమ్ముతున్నారు, బట్ పేయింగ్ ద సేమ్ ఛార్జ్. నీకు కాంట్రాక్ట్ క్యారేజ్కి ఎంత కడతారో అంతే కడతారు, బట్ దే ఆర్ కలెక్టింగ్ ది ఛార్జెస్ ఆఫ్ ది స్టేజ్ క్యారేజ్. నీకు ఆర్టీసీ వాళ్ళు ఎక్కువ కడతారు ట్యాక్సెస్, వీళ్ళకంటే వాళ్ళు తక్కువ కడతారు. దాంట్లో దాదాపు కొన్ని వందల కోట్ల రూపాయలు నెలకి తినేస్తున్నారు. దాదాపు 3000 పైన బస్సులు ఉన్నాయి అన్నీ. సో ఇవన్నీ నేను మొదటి నుంచి చెప్తున్నాం. ఆ రోజు అయినప్పుడు కూడా, పాలన జరిగినప్పుడు కూడా మేము రైట్ చేసాం ఇష్యూస్ అన్ని. అప్పుడే మనకి మినిస్టర్ గారు వేరే ఉండే, నేను మాట్లాడాను, వాళ్ళకి చెప్పాం ఇది చేయండి అని చెప్పి, ఎట్లా దీనికి సాల్వేషన్ అంటే కూడా పెద్ద మీటింగ్ పెట్టి చెప్పాం. దేర్ ఈజ్ ఎ సొల్యూషన్. ఇప్పుడు వాళ్ళు కూడా పొట్టగొట్టకూడదు, ఆ బస్సులు కూడా వేస్ట్ కాకూడదు, ఎంప్లాయీస్ కూడా కొన్ని వేల మంది ఎంప్లాయీస్ వాళ్ళు కూడా రోడ్డును పడకూడదు. దెన్ వై వుడ్ టు టేకప్ ది ఎంటైర్ బస్సెస్? మీరు ఆల్రెడీ 4000 బస్సెస్లో ఒక 1000 బస్సులు ప్రైవేట్ వాళ్ళు తీసుకున్నారు, అద్దెకి తీసుకున్నారు, నడుపుతున్నారు. ఇప్పుడు కూడా ఉన్నాయి. గవర్నమెంట్ దాంట్లో ప్రైవేట్ బస్సులు తీసుకుని అద్దెకి నడుపుతారు. ప్రైవేటు డ్రైవర్లు కూడా ఎంటర్టైన్ చేసి తీసుకుని వాళ్ళు నడుపుతున్నారు. ఆయన్ని నువ్వు టేక్ ఓవర్ చేయండి ఆ బస్సులని, యూ టేక్ ఓవర్ ఆల్ ద బస్సెస్, ప్రాఫిట్ మీకే వస్తుంది కదా. ఇప్పుడు మీకు ఆర్టీసీ అంటే ఏంటండి, ప్రజలకు సేవ చేయాల్సిందే. అది ఎందుకు చేస్తుంది? నీకు ఊళ్ళ నుంచి నీకు కూరగాయలు అమ్ముకున్నాడు, టమాటాలు అమ్ముకున్నాడు, బీదోళ్ళు బిక్కాళ్ళు ఉంటారు, వాళ్ళని పట్టడానికి బస్సులు ఎవడు ఉండవు, మన బస్సులు వెళ్తాయి. అక్కడ ప్రాఫిట్ రాదు వాళ్ళకి, వాళ్ళకు తక్కువ రేట్లు పెడతారు. అలాగే హైదరాబాద్ మనకి రాష్ట్రంలో మహిళలకు ఫ్రీ, ప్రజలకు పనికొచ్చేది. హైదరాబాద్ సిటీలో ఆర్టీసీకి లాస్ వస్తుంది, ఎందుకంటే సిటీలో నడిపితే 400 కోట్ల రూపాయలు ప్రభుత్వం సబ్సిడీ ఇస్తుంది. నీకు ఇక్కడ లాస్ వస్తుంది కదా, ప్రాఫిట్ వచ్చే చోటు నుంచి పట్టుకొచ్చి ఇక్కడ పెట్టండి. ప్రాఫిట్ వచ్చేదేమో మీరు ఎవరికో వేరే వాళ్ళకి ఇచ్చారు. నీకు విజయవాడ రోడ్లు, మద్రాసు రోడ్లు, చెన్నై రోడ్లు, విశాఖపట్నం రోడ్లు ఇవన్నీ డబ్బులు వస్తాయి. ఆ డబ్బులు వచ్చే రూట్లన్నీ మీరు ప్రైవేట్ వాళ్ళకి ఇచ్చేశారు, వాళ్ళు తీసుకెళ్తున్నారు. నువ్వు అది మీరే నడపండి, ఆ ప్రాఫిట్ ఇక్కడ కవర్ చేయొచ్చు కదా, ప్రజల కోసం పని చేయొచ్చు కదా. దెర్ ఇస్ సొల్యూషన్. నీకు వాళ్ళ ఎంప్లాయీస్ అందరిని కూడా నువ్వు టేకప్ చేయి. ఎవరు రోడ్డును పడాల్సిన అవసరం లేదు, ఎవరు రోడ్డును పడరు. రైట్. ఏదైతే ఆ ప్రమాదం నిన్న రాత్రి జరిగింది, 20 మంది చనిపోయారు. సో ఈ రోజు నైట్ ఫ్రెష్గా మళ్ళీ హైదరాబాద్ నుంచి మీరు అన్నట్టు ఎక్కడెక్కడో రిజిస్టర్ అయిన బస్సులు ఇక్కడి నుంచి మళ్ళీ ప్రయాణికులు ఎక్కించుకొని మూవ్ అవుతూ ఉంటాయి ఈ రోజు నైట్కి. సో ఇప్పుడు వీటి మీద యాక్షన్ తీసుకోరంటారా? ఎందుకని ఇంకా నిర్లక్ష్యం? నేను అప్పుడు మేము ఉద్యమం చేసినప్పుడు అన్నింటినీ బ్యాన్ చేయమని చేశారు. దాదాపు ఒక 2-3 నెలలు అయితే మొత్తం బస్సులు ఆగిపోయినాయి, ప్రైవేట్ ట్రావెల్స్ అని ఆగిపోయినాయి. మన ఆర్టీసీకి లాభాలు వచ్చినాయి ఆ టైంలో. ఇప్పుడు కూడా మేము అదే డిమాండ్ చేస్తున్నాను. నేను మీరు చేయండి, ఆప్ చేయించండి బలవంతంగా. నీ రెగ్యులేషన్ తీసుకెళ్ళండి, సుప్రీంకోర్టుకి వెళ్ళి కోర్టు కేసు ఎత్తేసేసి అన్నింటినీ ఒక జియో తీసుకురండి. ప్రైవేట్ ట్రావెల్స్ ఎవరు మా దగ్గర నడవకూడదని చెప్పి, ఇట్స్ ఇల్లీగల్ థింగ్స్ అని చెప్పి మనం చేయండి. ఆ స్టాట్ను కొట్టి చేయమనండి. ఎందుకు చేయరు? చేయించచ్చు కదా. ప్రభుత్వం దగ్గర చిత్తశుద్ధి ఎవ్రీథింగ్ క్యాన్ బి డన్. బట్ దే ఆర్ గెటింగ్ మనీ, ఎవ్రీబడి దే ఆర్ గెటింగ్ దేర్ షేర్. అందుకని ఇవన్నీ మాఫియా నడుపుతాను. అందుకు నేను మాఫియా అంటాను వీటిని. 100 కోట్ల రూపాయల మాఫియా అంటే నెలకి దాదాపు ఒక 1000 కోట్ల రూపాయలు ఈ రాష్ట్రానికి, ఇంకో 1000 కోట్లు ఆ రాష్ట్రానికి నష్టపోతున్నాయి. నేను చెప్పే ఆషామాషి లెక్కలు కాదు, ఇట్స్ రియల్ థింగ్ వాట్ ఐఎమ్ టెలింగ్. ఎందుకంటే మీరు ఆలోచించండి, వాళ్ళకి ఒక్కొక్క సీటుకి ఇక్కడ 7,000 కడితే అక్కడ నా 2,000 కూడా కట్టరాళ్ళు. ఎంత తేడా చూడండి. అది కూడా నేను మొన్న పేపర్లో కూడా చూశాను. ఒక రిజిస్ట్రేషన్ మీద 2 బస్సులు నడుస్తున్నాయి. నేను పేపర్లో చూశాను, నేను వేరేది కాదు, మీరు కూడా చూసే ఉంటారు, అందరూ చూసే ఉంటారు. ఇల్లీగల్ నడుస్తుంటే అంటారు, లేదా ఇంకెక్కడ అంటారు, చాలా నడుస్తున్నాయి అని. సో ఇప్పుడు
ఆ కావేరీ ట్రావెల్స్ ఓనర్ ఎవరైతే ఉన్నారో ఇప్పుడు ఆ వ్యక్తి మీద ఎలాంటి యాక్షన్ తీసుకునే అవకాశం ఉంది? యాక్షన్ తీసుకుంటారా లేకపోతే ఇప్పటిలాగానే దాన్ని వెనక నుంచి వేసి వదిలేస్తారంటారు? ఎలాంటి యాక్షన్ తీసుకోకుంటే బాగుంటుంది? కేసు ఫైల్ చేయాల్సిందే. ఎందుకంటే ఈ ఇల్లీగల్ పని చేసిన తర్వాత వాడు ఏమంటాడంటే మరి నేను నమ్మేశానని చెప్పి ఏదో కాగితాలు చెప్తారు. అప్పుడు కూడా జేసీ అక్కడ వాళ్ళు కూడా అది చెప్పారు. అన్ని ఫ్యాబ్రికేటెడ్ కాగితాలు ఉంటాయి అన్నీ. డెఫినెట్గా మేము అమ్మేశామని చెప్తారు, మాకు సంబంధం లేదంటారు, ఇంకెక్కడో ఇరికిస్తారు ఇవన్నీ. సో వీటన్నిటి మీద మేము అనేది ఏంటంటే ఒక సిట్టింగ్ జడ్జి తోటి కనుక విచారణ జరిపించి ఈ కల్పిట్స్ తీసుకోవాలి. అసలు బస్సు ఇక్కడి నుంచి వెళ్ళడం కూడా ఇల్లీగలే కదా. ఆర్టీఏ అధికారులు ఇప్పుడు నీకు మీరే ఆర్టీఏ అధికారం అనుకోండి, మీ దగ్గర నుంచి బస్సు వెళ్తుంది, నీకు చెక్ పాయింట్లు ఉంటాయి, చెక్ పాయింట్ దగ్గర ఈ బస్సు వెళ్తుంటే ఈ బస్సు ఎక్కడి నుంచి వెళ్తుంది చూడాలి కదా. వాట్ దే ఆర్ డూయింగ్, వాళ్ళ పని అదే కదా. చెక్ పాయింట్ ఉండాలి కదా. నీకు ఎక్కడైతే నీకు టోల్ ట్యాక్స్ ఉంటాయో అక్కడ కూడా చెక్ పాయింట్ ఉంటుంది, ప్రతి చోట చెక్ పాయింట్ ఉంటుంది. ఆర్టీఏ అధికారులు అదే పని. రోడ్డు మీద ఏం బస్సులు వెళ్తున్నాయి, వెళ్తలేదు, ఎవడు వెళ్తున్నాడు, ఎవడు ఇల్లీగల్ వెళ్తున్నాడు పట్టుకోవడమే వాళ్ళ పని కదా. మరి వాళ్ళు పని చేయాలి కదా. ఆ బస్సు వెళ్తుంటే ఎందుకు ఆపారు, ఎందుకు ఆపలేదు? నీకు ఈ బస్సు పర్మిట్ ఎవడు ఇచ్చాడని అడగాలి కదా. అసలు ఈ పర్మిట్ నడుస్తుందా లేదని అడగాలి కదా. మహారాష్ట్ర ఎందుకు నడుపుతున్నావా నువ్వు, అక్కడెక్కడో రాష్ట్రం అని చెప్పి ప్రభాకర్ అన్నాడు కదా, మన రాష్ట్రంది కాదు బస్సు, మరి ఎందుకు నడుపుతున్నావు అడగాలి కదా. ఎందుకు అడగలేదు? వాడిని సస్పెండ్ చేయండి. ఇంకోటి ఏడు ఈ పని, ఇంకోటి ఏడు. తర్వాత నీకు ఓనర్ని పట్టించి ఓనర్తో డబ్బులు ఇప్పేయండి. ముందు వీళ్ళకి ఏదో డబ్బులు 5 లక్షలు అన్న, 5 లక్షలు కాదు, చనిపోయిన వాళ్ళకి ₹1,00,00,000 కనీసం ఇవ్వాలి. ఎందుకంటే వెన్ యూఆర్ గివింగ్ అదర్ పీపుల్ ఫర్ 1 crore, ఎందుకంటే ప్రాణం పట్టాలి. 5 లక్షలతో ఏం కాదు. వాడు మెడికల్ ఫీల్డ్ కూడా కాదు, ఇంట్లో వాళ్ళు రేపు అడ్డం పడితే వచ్చే బిల్ కూడా కాదు. వాళ్ళని ఆదుకోండి. వాళ్ళని ఆదుకుని ఆ డబ్బులు తర్వాత వాళ్ళ దగ్గర నుంచి వసూలు చేయండి, ఓనర్స్ దగ్గర నుంచి వసూలు చేయండి. అప్పుడు కానీ తినగారు వీళ్ళందరూ, దే విల్ రియలైజ్. ఎందుకంటే అంత ఈజీ కాదు కదా, వీళ్ళకి ఎట్లా చేస్తారు ఆయన్ని. సో ఇటువంటి పీనలైజ్ పనిష్మెంట్స్ చాలా సీరియస్గా ఉన్నప్పుడు ఇటువంటి ఆపగలుగుతాం. అదర్వైజ్ వీ కెనాట్ స్టాప్ ఇట్. ఎందుకంటే అప్పుడు జరిగింది, మళ్ళీ ఎప్పుడు జరగదని నమ్మకం లేదు. ఇంకెందుకంటే పెద్ద ఫ్యాటల్ యాక్సిడెంట్ జరగచ్చు. సో దీనికి మాత్రం డెఫినెట్గా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలి. వీటన్నిటిని నేషనల్ స్టేట్ వైజ్ తీసుకోండి, అద్దెకి తీసుకోండి. వాళ్ళని నష్టం చేయాల్సిన అవసరం లేదు, అద్దెకి తీసుకోండి. వాళ్ళకి ఇవ్వాల్సిన పేమెంట్ ఇవ్వండి, మినిమం పేమెంట్ ఇవ్వండి. ఆ ఎంప్లాయీస్ని కూడా మీరే టేకప్ చేయండి, వ్యవస్థను బాగుపరచండి. ప్రజల సొమ్ము ప్రజలకి పనికొచ్చినట్టు చేయమని చెప్పి మేము అంటున్నాం. దాని మీద చేయగలుగుతాం. మీరు చేయగలరా చెప్పండి. మమ్మల్ని ఒక పెట్టి కమిషన్ ఏమనండి, నేను నడిపిస్తాను ఆయన్ని. మాలాంటి వాళ్ళకి 10 మందికి అప్పచెప్పండి, మేము కూర్చొని నడిపిస్తాం ఆ సంస్థని. ఎందుకు నడవదు? వీళ్ళందరినీ మొత్తం ప్రభుత్వంలో పట్టుకోద్దాం. ఈ 1000 బస్సులు, 2000, 3000 బస్సులు గవర్నమెంట్ టేక్ ఓవర్ చేసి ఎందుకు నడవదు నేను చూస్తాను. వాళ్ళు నడపగలేదు, మనం ఎందుకు నడపలేము? వీ కెన్ టేక్ ఓవర్. పెద్ద కష్టమేం కాదు. కొంచెం కష్టపడితే ఎవ్రీథింగ్ క్యాన్ బి సెటిల్డ్, ఎవ్రీథింగ్ ఈజ్ పాసిబుల్. మీకు చిత్తశుద్ధి ఉండాలి. చిత్తశుద్ధి లేకుండా నాకు బస్సు ఎక్కడదో నాకు సంబంధం లేదు, 5 లక్షలు ఇస్తాను, ఎంక్వైరీ చేయిస్తాను, ఇంకోటి జరగకుండా చూస్తాను అంటే అది సరిపోదు. అది దాని బాధ్యత వహించండి. మీరు చేస్తారా, సరిగ్గా చేయండి. అదర్వైజ్ రాజీనామా చేయండి. ఇంతకుముందు సీనియర్ నాయకులు అంతా చేసేవాళ్ళు, ఏదైనా ప్రభుత్వం జరిగితే నా మిస్టేక్ అని చెప్పి. ఎందుకంటే మినిస్టర్ మరి ఎందుకు వాడు ఇనాగ్రేషన్ చేయడానికా, షాపులకి వెళ్ళి ఇనాగ్రేట్ చేయడానికా, లేకపోతే ఎక్కడికి వెళ్ళి పెళ్ళిళ్ళకి వెళ్ళి భోజనాలు చేయడానికా? దాని కాదు. ఈ వ్యవస్థని పటిష్టపరచడానికే ఈ మినిస్టర్లు ఉన్నది. దాన్ని ఆర్టీఐని మంచి చేయడానికి, దాంట్లో ఉన్న కరప్షన్ రూపం ఆపడానికి ఉండాలి. ఇవాళ రేపు ఆర్టీకి వెళ్తే భయం వేస్తుంది. బయట గుంపులు జనాలు వచ్చి అవన్నీ చేయిస్తూనే ఉంటారు, లైసెన్స్లో అదో ఇదో. దాంట్లోనే ఈ పర్మిట్ల పద్ధతి, పర్మిట్లు కూడా బోగస్ పర్మిట్లు వెళ్తూనే ఉంటాయి. దాంట్లోనే ఇవన్నీ లూపులు, దాంట్లోనే ఈ బస్సులన్నీ ఇట్లా నడుస్తున్నాయి మొత్తం అంతా. సో ఇవి జరుగుతున్నంత రీజన్స్ అవే. సో డెఫినెట్గా దీని మీద ప్రభుత్వం తీసుకోవాలని చెప్పి మేము డిమాండ్ చేస్తున్నాం. రైట్, విన్నారు కదా. ఏదైతే మనం చూస్తున్న బస్సెస్ అన్నీ కూడా నిజానికి చెప్పినట్టుగా సార్ చెప్పినట్టుగా ఏవి కూడా అలా తయారవు. వోల్వో వాడు కంపెనీ చేసిన ఛాసిస్ ఇస్తూ ఉన్నాడు, కానీ ఈ బస్సు యాజమాన్యమే ఇలాంటి మోడిఫికేషన్లు చేసుకొని ఇంతటి దారుణాలకి ఇన్ని ప్రాణాలు పోవడానికి గల కారణమయ్యారు. సో వ్యూవర్స్, మీ అభిప్రాయాలు ఏంటో కామెంట్ రూపంలో తెలియజేయండి. ఈ బస్సు ప్రమాదానికి గల కారణం ఏంటంటారు? ప్రైవేట్ ట్రావెల్సా, లేకపోతే గవర్నమెంట్ వ్యవస్థనా, లేదా బస్సు డ్రైవర్ తప్పిదమా? మీరేమనుకోరు? మీ అభిప్రాయాన్ని కామెంట్లో తెలియజేయండి. అసలైన తొలి వెలుగు. ఫాలో వాట్సాప్ @తొలి వెలుగు official.